చిన్న మగలు వచ్చేస్తున్నారు చూసుకోండి. కాకా కికి కుక్కు. తాతయ్య, అది 7 వారాల నగలు లాకర్ లో పెట్టి తాళం వేశాను. ఇప్పుడు ఆ తాళాలు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు పొదిగిన 7 వారాల నగలు పెట్టిన లాకర్ తాళం మర్చిపోయావా? డాబా మీద ఒడియాలు పెట్టాను, తీయటం మర్చిపోయాను అన్నంత తేలిగా చెప్తున్నావే. అసలు వాటి విలువెంతో తెలుసా నీకు? అంటే అమ్మకానికి పెడితే గాని తెలియదు కదా తాతయ్య గారు. పెడదామంటారా? రంగనాయకి, మనవరాలు అని కాస్త గారాబం చేస్తే నెత్తికెక్కుతున్నావు. ఓసివాడి తస్సదియ్య శివయ్య. మీరు తాతయ్య గారేనని నాకు తెలుసండి. నగలు నా దగ్గరున్నాయంటే బ్యాంకులో ఉన్నట్టే. అసలు మీకు వాటి గురించి ఎందుకు టెన్షన్? వాటి గురించి కాకపోతే నీ గురించి పడాలా టెన్షన్? ఏం నాకు టెన్షన్ పడుతున్నారు? ఏమైందమ్మా, ఏం జరిగింది? ఆవిడ మీ అమ్మగారు కాదు, తాతయ్య గారు. తాతయ్య వచ్చారా? హాయ్ తాతయ్య, హౌ ఆర్ యు? పైన రంభా, ఉరోసి, మేనక ఆంటీలు అందరూ బాగున్నారా? అందరిని అడిగినట్టు చెప్పండి. నేనిక్కడింత టెన్షన్ పడుతుంటే వాసిని తస్సదియ్య, నువ్వు రంభాటి గురించి మేనకాంటి గురించి మాట్లాడతావా? బతుకున్నాడు, మాకెలాగో టెన్షన్ తప్పో. చనిపోయినాడు, నీకెందుకు తాతయ్య టెన్షన్? 7 వారాల నగలు చూడటానికి వస్తే లాకరు తాళాలు ఇక్కడ లేవట. నాయకి తాళాలు పెట్టి మర్చిపోవడం ఏంటి? ఎక్కడో పెట్టుంటావు, వెతుకు. తాతయ్య అంత ఆశగా నగలు చూడాలన్నప్పుడు చూపించాలి కదా, వెతుకు. అంత వెతికాను రాహుల్, ఎక్కడ కనిపించట్లేదు. వాసివాడి తస్సదియ్య, ఆస్తులు అంతస్తులు అన్నీ సంపాదించి పెడితే వాటిని అనుభవించడం కూడా చేత కాదు. సిగ్గు చేటు. తాళం చేతులు కనపడకపోతే బద్దలు కొట్టి మరీ బయటికి దిగండి. తాతయ్య, డూప్లికేట్ తాళాలు రెడీ చేయించి తీద్దాం. అంతవరకు నన్ను ఇక్కడ కూర్చోమంటావా? అవతల పార్టీ మీటింగ్ ఉంది. అక్కడ కూడా పార్టీలుంటాయా? ఓసివాడి తస్సదియ్య, పగలగొట్టండి. నాయకి తాళం పొద్దున్న గజిబిజికి ఇచ్చినట్టు గుర్తు. గుర్తు చేసుకోరా సరే. అవును రాహుల్, పొద్దున్న గజిబుజికిచ్చాము. నా మనవరాలు వాడికెందుకు ఇస్తుందిరా? ఇచ్చింది తాతయ్య, నేనెందుకు అబద్ధం చెప్తాను? కావాలంటే ఆ జోబులు ఒకసారి చెక్ చేయమను. కాకాకి కాదు, ఒకసారి చూస్తే తెలిసిపోతుంది కదా. అక్కడ తాతయ్య గారు నన్ను అనుమానిస్తున్నారు. అవునా గజిబి, చెక్ చేయి. తాతయ్య, తాళాలు ఆడి దగ్గర పెట్టుకుని ఎన్ని నాటకాలు ఆడుతున్నాడు చూసావా? మన కుటుంబంలో మనుషులకి ఆత్మలకి చిచ్చు పెట్టి మన మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. తాతయ్య, ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే. నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? తాతయ్య ప్రాణాలతో ఉన్న రోజుల్లో ఇలా తప్పు చేసిన వాళ్ళని చర్నాకోల్తో తాట తీసేవారు. ఇప్పుడు ఎలాగో ఆయన స్వయంగా ఉన్నారు కాబట్టి ఆయన చూసుకుంటారు. నేను శివయ్యని అని వీళ్ళు నమ్మాలి అంటే వీణ్ణి చీరేయాల్సిందే. ఓసివాడి తస్సదియ్య శివయ్య. మొత్తం చెడగొట్టావు కదరా? నేనేం చెడగొట్టానండి? ఆ తలాల జోలోకి ఎలా వచ్చా నాకు తెలీదు. నీకు తెలియకుండా ఎలా వచ్చేస్తాయిరా? మతిమరుపు గాడిదా, అడ్డగాడిదా. నాకు మతమరుపు ఉందన్న ఒక్క కారణం వల్లే ఇలా చాలాసార్లు దెబ్బలు తినాల్సి వచ్చింది.
చివరికి మతిమరుపు వల్లే ఏదో రోజు కిందికి చిచ్చి పైకి పోతారేమని భయం ఎత్తుందండి. నేను నాటకం ఆడుతున్న విషయం వాళ్ళకెక్కడ తెలిసిపోతుందని నాకిక్కడ భయంగా ఉందిరా. మనం దేని గురించి భయపడతామో ఆ పని రివర్స్ అయిపోతుంది. మీరెక్కడ దొరికే ఛాన్సే లేదు. ఆట వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టి ముగింపు మనమిద్దాం. ధైర్యంగా కొనసాగితేనే నగలైన గెలుపైన మన సొంతం అవుతాయి. అంతేనంటావా? వాసు వాడి తస్సదియ్యా. మీరు తగ్గకండి అమ్మగారు. శివయ్య గారి క్యారెక్టర్ తో మనం సక్సెస్ అయిపోవాలి. అమ్మగారు నిన్ను ఇప్పుడు వస్తానే. ఎక్కడికి రా? పెద్దబాబుకి ఫుడ్ మసాజ్, హెడ్ మసాజ్ చేయాలంట. పాపం నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వెళ్ళేస్తానే. అమ్మా ఏంటి పెద్ద బాబు? ఓ ఒకటి అర్జెంటా? రెండు అర్జెంటా? ఓహో ప్లాస్టర్ ఇప్పమంటారా? ఒరే మంకీ, బ్లాక్ డాంకీ, జిరాఫీ, నీకు అసలు బుద్ధి ఉందా? నన్ను ఎందుకు కట్టేశావు? సీక్రెట్ తెలిసిన మనిషిని సీక్రెట్ గా కిడ్నాప్ చేయక ఎగ్జిబిషన్ లో పెడతారా అన్నట్టు చెప్పడం మర్చిపోయా పెద్ద బాబు. మీ వల్ల నాకు మాట వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ తర్వాత ముందు చేతుకున్న కట్లిప్పరా. అబ్బా కట్లిప్పేస్తే నన్ను కుమ్మేసి పారిపోదామనే. ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెడితే మేము ఆడుతున్న డ్రామా మొత్తం బయటపడిపోతుంది. మేము ఆడుతున్న డ్రామా రక్తి కట్టి సూపర్ హిట్ అవ్వాలంటే మీరు లోకప్లోనే ఉండాలి. మీరు ఆకలి తట్టుకోలేరని అన్నము, పప్పు, ఆవకాయ, సాంబార్, నెయ్యేసి బాగా పిసికి పిసికి తీసుకొచ్చాను. అరగాలి కదా. అన్నం కాదురా, అరిసి అందరినీ పిలుస్తా. మీరు పిలిస్తే నేను ఊరుకోను కదా. ఏం చేస్తావు? నేనేం చేయనండి. ఈ కంటిన్యూటీ చెక్కకుండా మిమ్మల్ని కొడుతుంది. తర్వాత మీరు కోమాలోకి వెళ్తారో, మీ నాయనమ్మ దగ్గరికి వెళ్తారో, మీ తాతయ్య దగ్గరికి వెళ్తారో నాకు తెలియదండి. ఏరా బ్లాక్, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఈ సిచ్యువేషన్ లో ఇది బ్లాక్ మెయిల్ అవుతుంది కానీ ఈమెయిల్ అవదండి. అన్నం కలిపి పెట్టాను, తినండి. వద్దా తర వెళ్ళిపోతాను. ఆకలేస్తుంది. తినండి తినండి. తాగండి. చాలా నా చేత్తో గోరుముద్దలు తినే అదృష్టం ఇద్దరికే దక్కింది. ఎవరెవరికి? ఒకటి మీకు, ఇంకోటి పప్పికి. ఒక పిల్ల. గజిబిజి అమ్మగారు పిలుస్తున్నారు, ఉంటానండి. ఒరే 25 రూపాయలు ఇస్తున్నా. ఒరే ప్లీజ్ రా, ఒరే ప్లీజ్ రా, ఒరే. ఏమండి ఏమండి వినాయకరావు గారు? పిలిచావా విశాలాక్షి? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ వయసులో నన్ను ఇలా అనుమానించడం ఏం బాలేదు విశ్వ. చెప్పండి అమ్మగారు. మీకు అలా అర్థమైందా? మీకు అంత టాలెంట్ లేదు గాని ఇంకో మాట చెప్పండి. ఏం లేదు, వాకింగ్ వెళ్ళి వస్తున్నాను. అయితే ఏమిటి, పిలిస్తే నువ్వు వచ్చేదానివా? నాకు అవసరం లేదులేండి, నాకు ఇలా ఉండడమే ఇష్టం. కాకాకి కుక్కు. చాలా థ్యాంక్స్. నాకు ఒంటరిగా వెళ్ళడమే ఇష్టం. అవునరా గజిబిజి, బంతి ఎక్కడ కనబడడం లేదేమిటి? బయటికి ఏమన్నా వెళ్ళాడా? ఏంటి బాత్రూమ్ లోనే సెటిల్ అయ్యాడా? అర్థమైందంతా కడుపులో కుక్కేస్తుంటే ఇలానే తేడా చేస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకో. మనం కాకాకి కుక్కు ఆ పని మీదే ఉన్నాడా? సరే. కోడలు ఫోన్ చేస్తుందేంటి? ఎవరండి ఫోను? కాకాకి కుక్కు. ఆవిడికి మీకు ఫోన్ కమ్యూనికేషన్ కూడా ఉందా? మాట్లాడండి మాట్లాడండి.
ఫోన్ చేసిందని తెలిస్తే సిబిసిఐడి ఇలా ఎంక్వైరీ చేస్తుంది. ఏదో విధంగా మేనేజ్ చేయాలి. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను రా. మావయ్య నేను విశాలాక్ష ఆవిడ కూడా బాగానే ఉంది, నా పక్కనే ఉంది. ఓ మ్మ్. ఆ, ఓ అర్థమైంది మావి గారు. ముందు మీరు ఒకసారి ఇక్కడికి రండి, చాలా అర్జెంట్. పార్టీయా? నేను ఏ పార్టీలో చేరాలనుకోవట్లేదు. ఈసారి ఎలక్షన్ లో డైరెక్ట్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. మందు పార్టీయా? అది ముందే చెప్పవేరా? మందంటే మనం ముందే ఉంటాం కదరా. ఏది మన గార్డెన్లోన స్విమ్మింగ్ పూల్ మొత్తం తోడించేసి దాన్ని వైన్ తో నింపించేస్తాను. ఏకంగా మందులోనే మనం ఈత కొట్టవచ్చు. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఆగండి. ఎక్కడికి? మందులో ఈత కొట్టడానికా? మా నాన్న బర్త్డేకి నేను పార్టీ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే నేను పేనాస్తుని అనుకుంటాను. మళ్ళీ నేను దొరకడని ఇప్పుడే అడుగుతున్నారు అన్నమాట. తొందరలోనే వచ్చేస్తే విసు. అమ్మగారు, అయ్యగారు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి పీకల దాకా తాగడానికి వెళ్తుంటే అలా వదిలేస్తారేంటండి? ఆయన్ని నేను వదిలేయచ్చురా, కానీ శివయ్య ఉన్నాడు కదా, ఆ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఓ శివాడి తస్సదియ్య శివయ్య. అర్థమైంది అమ్మగారు. కాకి కూకు క్రు. అమ్మాయి, మావి గారు ఏంటమ్మా, ఏం జరిగింది? గజిబిజికి మాట వచ్చేసింది. మన మ్యాటర్ గురించి మొత్తం తెలిసిపోయింది. మన నాయనమ్మ క్రియేట్ చేసినట్టు అమ్మ తాతయ్యని క్రియేట్ చేసింది, మనతో ఆడుకోవడం మొదలు పెట్టింది. ఓ, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఆత్మని ఆత్మతోనే ఢీకొట్టాలని చూస్తుందన్నమాట. అంతా నాకు అర్థమైపోయింది. అర్థం అవ్వడం కాదు మావయ్య, ఇక్కడ మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అగ్నిపర్వతం లాంటి మావయ్య ఉన్నాడు కదమ్మా, లావాలాగా పొంగుతాను, మీ వణుకు తగ్గిస్తాను. ఎలా నానా? నీకు చెప్పినట్టు తయారు. అదన్నమాట. అదిరిపోయింది నాన్న. వాసివాడి తస్తాదియా ఎరగ తీసేద్దాం. ఆ పని మీద ఉండండి. ఒరే గజిబిజి, వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేమిట్రా? అమ్మగారు, మందులో ఈత కొట్టి ఒళ్ళంతా మత్తెక్కి తూగుతూ ఇంటికి రావాలంటే కాస్త టైం పడుతుంది కదమ్మా. విసు, నాన్నగారి పుట్టినరోజు ఏర్పాట్లు చేయకుండా అలా కూర్చున్నావేంటి? రే గజపతి, నీకు పోయింది గుంతే కదా, ప్రాణం కాదు కదా. మరి చకచక పనులు చేయాల్సింది పోయి చెక్క బొమ్మలు అలా కూర్చుంటావే? కాకి కూకు. విసు, వాడికి నువ్వన్నా వాత పెట్టావు. విస్సు కాదురా, ఓసివాడి తస్సదియ్య శివయ్య. నాన్నగారు మీరెప్పుడొచ్చారు? నా పుట్టినరోజు వచ్చిందని హడావిడి చేస్తున్నావుగా, అందుకే వచ్చానురా. ఏంటి, నా పుట్టినరోజు వంకతో నువ్వు మందు కొట్టి వచ్చావా? మందు కొట్టి కాదు నాన్నగారు, మందు కొట్టు వరకు వెళ్ళి మీకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాను. మీరింత ఎర్లీగా వస్తారనుకోలేదు నాన్నగారు. ఇది ఏంటవి? నాన్నగారు చూడండి, మీకిష్టమైన ఈత కల్లో, ఇంకా ఇది విప్పసారా, ఇదిగో నంచుకోవడానికి ఉప్పు చేపలు, ఇక ఇవి కార బజ్జీలు. ఇదిగో నాన్న కారకిళ్ళి, ఇక లంక పొగాకు చుట్టలు. అన్ని మీకు ఇష్టమైనయే.
కుకు క్రూకురు కాకా కిక్కి కుక్కు కాదు, అర్జెంట్ గా వెళ్ళి మందు గ్లాస్ పట్రా. కాకాకి కురుకురు. మందు వాసన వచ్చిందంటే మా నాన్నగారు అసలు తట్టుకోలేరు. వెళ్ళు, మందు ఓపెన్ చేసేస్తున్నాను. ఇది ఓపెన్ చేసే లోపల నువ్వు తీసుకురాలేదనుకో మా నాన్నగారి కోపం వచ్చేస్తది. చెర్నాకోల తీసి నీ తాట తీసేస్తారు. జాగ్రత్త, వెళ్ళు. ఈయన నన్ను కావాలని ఇరికిస్తున్నాడా? ఇప్పుడు కక్కాలా మింగాలా? మందు మింగితే కక్కడమే ఉంటుంది. చిచి తుతు. నాన్నగారు పోసేయమంటారా? ఏమిటిరా పోసేది? స్వర్గంలో సురాపానం అలవాటైన నాకు ఈ ఈత కళ్ళు ఈ ప్రసారాలు ఏవెక్కుతాయిరా? ఎక్కినంత వరకు ఎక్కనివ్వండి. నా తృప్తి కోసం కొంచెం పుచ్చుకోండి. మూడు లేదు, ఇప్పుడొద్దు. అమ్మ క్యారెక్టర్ లోకి వెళ్ళి బలవంతం పెడితే అనుకున్న పని పూర్తవుతుంది. ఇవన్నీ తీసేయ్. ఏమండి తాగండి. వినాయకం వసివాడితో సదియ తాట తీస్తా. నేను వినాయకం ఏంటండి, మీ ఆవిడ్ని ముద్దుల పార్వతిని. కాకా కీకి కుకు క్రూకురు. పార్వతి, నువ్వు నన్ను తాగమంటున్నావా? నండి నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? రాహుల్, సొగసు చూడతరమా, సొగసు చూడతరమా. ఎలా ఉన్నాను? తమిళ్ మహాలక్ష్మిలా ఉన్నావు. సరే పద పద, అక్కడ సీన్ స్టార్ట్ అయినట్టుంది. రాహుల్, ఒక్క నిమిషం ఆగు. మామయ్య గారు అమ్మాని పిలిచాక మనం ఎంట్రీ ఇవ్వాలి. అదొకప్పుడు తాస్తాదియ శివయ్య తాత వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. అమ్మ పెట్టే టార్చర్ కి నాన్న అమ్మ అని కాదు అబ్బా అని కేకలు పెడతారు. పద, ఎందుకైనా మంచిది. అంతేనా? అంతే. ముక్క నంజుకుంటూ మందు తాగితే తస్సదియ్య స్వర్గం అగుపిస్తుంది అనేవారు కదండి. ఎప్పుడెందుకు తాగరు? తాగద్దు, తాగి వాగద్దు అనే దానివి ఇప్పుడేమిటే రివర్స్ లో చెప్తున్నావు? నువ్వు నా పార్వతివేనా? అప్పుడంటే మీ లివర్ పాడవుతుందని తొందరగా పోతారని అలా చెప్పాను. కానీ ఇప్పుడు అలా కాదు. ఏం తాగినా మీరు పోరు. లాజిక్ తో కొట్టేస్తున్నారు. ఇప్పుడు శివయ్య క్యారెక్టర్ లోంచి బయటికి రావడం తప్పేలా లేదు. ఏమండి, మందు పోస్తున్నాను. ఏమండి, పోస్తున్నా. రే వినాయకం, ఏంటా నువ్వు చేస్తున్న పని? తస్సదియ్యా, ఒక ఆత్మ రెండు శరీరాల్లోకి దూరిందా? చెప్తా. ఏంటే పార్వతి, నాతోనే ఆడుకుంటున్నావా? ఆత్మంటే సత్యం. ఆత్మ అబద్ధం చెప్పదు. ఒకే ఆత్మ రెండు శరీరాల్లోకి ప్రవేశించదు. చెప్పు, నిజమైన పార్వతి నువ్వా? నేనేనండి, మీ ధర్మపత్ని పార్వతిని. కాదు, నేను. నువ్వు ఇప్పుడు పార్వతి కాదు రంగనాయకి, ఆనందం కాదు రంగనాయకి క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి. కాకా కీకి కుకు. ఏమిటి నాటకాలు? మన మనవరాలు 7 వారాలు నగలు వేసుకుంది కదండి, మురిసిపోతుంది. నేను తన ఒంటి మీదకొచ్చినట్టు ఊహించుకుని ఇంకా ఆనందపడుతుంది. అంతే కదా రంగనాయకి? అంతేనా? అంతేనానమ్మా. మన పిల్లలు అల్లరి చేస్తారు గాని అబద్ధాలు చెప్పరండి. మీరు ఈతకల్లు తాగండి. నేను తాగను. తాగండి తాతయ్య. తాగండి తాతయ్య. నో, వద్దు. కీకి కుకు. అదిగో గజిబిజి గారు కూడా చెప్తున్నాడు, తాగండి తాతయ్య ఏయ్ కాకా కీకి కుకు. ఆ. కుకు. అన్నట్టు ఓ విషయం మర్చిపోయాను. ఏంటి రాహుల్ అది? మామయ్య గారు కుంభకోణం నుంచి టానిక్ పంపించారు. ఇదిగో
గజిబిజి గారి గొంతు రావడం కోసం పచ్చిమిరపకాయలతో చేసిన మెడిసిన్ ఇది. కాకా కికి కుక్కు కాకా కాకా కాదురా, తెలుగు భాష మొత్తం మాట్లాడించే మెడిసిన్ ఇది. కాకా కికి కుక్కు కొంచెం కాదురా, మొత్తం అయితే భాష మొత్తం వస్తుంది. తాగు గజిబిజి. పిల్లలు నీ మంచి గురించే చెప్తున్నారా? తాగు. ఇక్కడ ఈయన ఈత కళ్ళు తాగడం లేదు, అక్కడ నువ్వు మందు తాగడం లేదు. తాగరా గజిబిజి, తాగు తాగు. వదిలేండి ఈ దాకా చచ్చిపోతాను నేను. ఇది మాటలు వచ్చేసే. మందు తాగకుండానే గజిబిజికి మాట వచ్చేసింది. అంటే వీడు ఇప్పటి వరకు చేసిందంతా నాటకం అన్నమాట. నాటకం ఆడుతుంది మీరు మీరు అమ్మగారు. గజిబిజి చూసారా క్యారెక్టర్ స్లిప్ అయిపోతున్నారు. ఈ పచ్చిమిరపకాయల రసం తాగి చావడం కన్నా ఈ డ్రామాని ఇక్కడితో ఆపేయడమే కరెక్ట్. అమ్మగారు అయ్యగారు మీకు దండం పెడతానండి. పద్మశ్రీ పద్మభూషణ్ భారత రత్న ఏ అవార్డు కావాలంటే అవార్డు మీకు ఇప్పిస్తానండి. దయచేసి మీ ఒరిజినల్ క్యారెక్టర్ లెక్క వచ్చేయండి. గజిబిజి వాసివాడి తస్సదియ్యా. ఇది శివయ్య గారి డైలాగ్ కాదండి, లేటెస్ట్ గా వచ్చిన నాగార్జున గారి సినిమాలోదండి. ఇక ఆపేయండి. అవును విశాలాక్షి, ఆత్మల గురించి మనకెందుకు, అందరూ సుఖంగా ఉంటే చాలు. కొంప ముంచావు కదరా. అంటే అది మరి అమ్మా, నానమ్మ వచ్చిందని మేము నాటకం ఆడింది నిన్ను బాధపెట్టడానికి కాదు, ఆ 7 వారాల నగల గురించి కాదు, రికార్డుల పిచ్చుల నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి. మమ్మల్ని క్షమించమ్మా. అవును విశ్వ, ఏమండి మీరు నన్ను క్షమించండి. అయితే చెప్పించేసా. నానా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? అందరికీ తెలిసిపోయిందిరా, నీకే ఏమీ తెలీదు. క్లైమాక్స్ సీన్ లో పోలీసులు ఎంటర్ అయినట్టు ఎంటర్ అయిపోయారు. అంటే అంతా నాటకం. నాటకానికి తెర కూడా పడిపోయింది. ఫైనల్ పంచ్ లేకుండా తెరదించేస్తే బాగోదమ్మా. పంచేంటండి అయ్యగారు పంచ మీద అంచు. అరే గజిబిజి, మేము నాటకం ఆడుతున్న విషయం నీకు ముందే తెలిస్తే నువ్వు బయట పెట్టచ్చు కదా. ఎలా బయట పెట్టాలండి? నా మాట పోయింది కదా, బొమ్మలకడి జంబా. మాట పోతే ఏమైంది, రాసి చెప్పొచ్చు కదా. వాసివాడి తస్సాదియ్యా, నాకు ఆ తాటే రాలేదండి.